వస్తుంది కదా. అట్లాగే ఇక కింద నాయకులు ఏదైనా ఇట్లాంటి అమ్మాయిలు ఈ గొడవలు వస్తుంటే దాన్ని పేపర్లో రాకుండా చూసుకుంటుంది. సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అవసరమైతే ఎదురు కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి వాళ్ళని బెదరేసేస్తుంది. కొన్ని చోట్ల బాధితురాల మీదనే కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి కదా. అట్లాంటిది ఏదైనా నేర్చుకుంటాం బెటర్ వీళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు అదేది నాకు పదం బాగా నవ్వు వచ్చింది, కుట్ర చేసి మనల్ని మిస్పాపులర్ చేస్తున్నారు. అంటే ఒక అమ్మాయిని గవర్నమెంట్ ఎంప్లాయీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేయించి అమ్మాయి రేపు పొద్దున భవిష్యత్తులో అరవసరేదరని ఆయన మన ఊరికి వచ్చి ఎమ్మెల్యే అవుతాడు, అప్పుడు నువ్వు వెళ్ళి అతనితో గడుపు, అతన్ని ఆ తర్వాత వీడియోలన్నీ తీయి, ఆ తర్వాత ఒక రోజు నువ్వు జనసేన బద్నాం చేద్దు కానీ వీళ్ళు చెప్పారు. అదే ఆ కుట్ర అంటే. లేకపోతే అతను ఎవరు ఇంకొక ఎమ్మెల్యే మొన్న మధ్యన ఇంకొక నాయకుడిది ఒక ఇష్యూ వచ్చింది కదా, అక్రమ సంబంధాలు ఈ గోళ్ళు అవన్నీ ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారాలు. మీరే చెప్తున్నారు కదా, ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే వ్యక్తిగత సంబంధాలని వ్యవస్థీకృతమైనటువంటి నేరాల కింద చూపించింది వీళ్ళు. మొదట ఎవడో వైసీపీ కార్యకర్త దేంతోనో పడుకున్నాడు, పచ్చి కసి భాషలో చెప్పాలి, చిరాకు భాషలో చెప్పాలంటే, అసహ్యకరమైన భాషలో చెప్పాలి, జర్నలిజం భాష కాదు అది. వాళ్ళ పదజాల అలా రోజును వాడింది సోషల్ మీడియా.